హాయ్, దిస్ ఈజ్ ఎల్పిఎన్. మీరు చూస్తున్నారు ఎల్పిఎన్ రైతు బండి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మిరప పంటలో కొమ్మకుళ్ళు, బూజు తెగులు దేనివల్ల వస్తుంది, ఈ కొమ్మకుళ్ళు నివారణకు పిచికారీ చేయవలసిన టాప్ 5 మందుల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి రైతు మిత్రునికి ధన్యవాదాలు. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మిరప పంటలో కొమ్మకుళ్ళు తెగులు అక్టోబర్, జనవరి మధ్యలో అయితే ఎక్కువగా వస్తుంది. ఈ బూజు తెగులు కోయినోపోరా అనే బ్యాక్టీరియా వల్ల అయితే వస్తుంది. ఈ బ్యాక్టీరియా మిరపలో ఆకుల మీద, కొమ్మల మీద, పూతల మీద, కాయల మీద అయితే వస్తుంది. ఈ బ్యాక్టీరియా గాలిలో తేమ అధికంగా ఉన్నప్పుడు, మంచు వాతావరణం ఉన్నప్పుడు, కూలీల ద్వారా అయితే ఒక మొక్క నుండి మరొక మొక్కకి వ్యాప్తి అయితే చెందుతుంది. ఈ కొమ్మకుళ్ళు తెగులు నివారణకు పిచికారీ చేయవలసిన టాప్ 5 మందుల గురించి అయితే తెలుసుకుందాం. మొదటి మందు గురించి తెలుసుకున్నట్లయితే గెలీలియో సెన్సా. ఇది కార్టెవా కంపెనీ వారిది. ఇందులో ఉండే టెక్నికల్ వచ్చేసి పికాక్సిస్ట్రోబిన్ 6.78% ప్లస్ ట్రైసైక్లాజోల్ 20.33% W/W రూపంలో అయితే ఉంటుంది. ఈ గెలీలియో సెన్సా మందు ప్రివెంటివ్ మరియు క్యూరేటివ్ యాక్షన్ కలిగి అయితే ఉంటుంది. అంటే ఈ బూజు తెగులు రాకముందు, వచ్చిన తర్వాత 2 విధాలుగా పిచికారీ అయితే చేసుకోవచ్చు. ఈ మందు ఎకరానికి 300 ml అయితే సరిపోతుంది. మరొక మందు వచ్చేసి కస్టోడియా. ఇది అదామా కంపెనీ వారిది. ఇందులో ఉండే టెక్నికల్ వచ్చేసి అజాక్సిస్ట్రోబిన్ 11%, అలాగే టెబుకోనజోల్ 18.3% SL రూపంలో అయితే ఉంటుంది. ఈ మందు కూడా కొమ్మకుళ్ళును సమర్థవంతంగా అయితే నివారిస్తుంది. ఇది ఎకరాకి వచ్చేసి 250 ml అయితే సరిపోతుంది. ఇక మూడవ మందు వచ్చేసి క్యాబ్రియోటాప్. ఈ క్యాబ్రియోటాప్ BSF కంపెనీ వారిది. ఇందులో ఉండే టెక్నికల్ వచ్చేసి మెటీరామ్ 55%, అలాగే పైరాక్లోస్ట్రోబిన్ 5% WG రూపంలో అయితే ఉంటుంది. ఈ మందు కూడా కొమ్మకుళ్ళును సమర్థవంతంగా అయితే నివారిస్తుంది. ఒక ఎకరానికి వచ్చేసి 500 గ్రాములు అయితే సరిపోతుంది. ఇక 4వ మందు వచ్చేసి మిరావిస్ డియో. ఇది సిజెంటా కంపెనీ వారిది. ఇందులో ఉండే టెక్నికల్ వచ్చేసి పైడిఫ్లూమెటాఫెన్ 6.8% ప్లస్ డైఫెనాకోనజోల్ 11.49% SC రూపంలో అయితే ఉంటుంది. ఈ మందు వచ్చేసి బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫైలర్ ఫంగిసైడ్. ఈ బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటే విస్తృత స్థాయి తెగుళ్ల నివారిణి. మిరప పంటలో ఈ మిరావిస్ డియో మందుని పిచికారీ చేయడం వలన ఆకులపై వచ్చే మచ్చ, బూజు తెగులు, కొమ్మ ఎండు తెగులు మరియు కాయ మచ్చ వచ్చినా కూడా నివారించుకోవచ్చు. ఈ మిరావిస్ డియో మందు వచ్చేసి ఎకరానికి 80 ml అయితే సరిపోతుంది. ఇక 5వ మందు వచ్చేసి నాటియో. ఇది బేయర్ కంపెనీ వారిది. ఇందులో ఉండే టెక్నికల్ వచ్చేసి టెబుకోనజోల్ 50% ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ 25% W/W. ఇది WG రూపంలో అయితే ఉంటుంది. ఈ నాటియో మందు కూడా విస్తృత స్థాయి తెగుళ్ళ నివారిణి. ఈ మందును వచ్చేసి తెగుళ్ళు రాకముందు, తెగుళ్ళు వచ్చిన తర్వాత 2 విధాలుగా అయితే వాడుకోవచ్చు. ఈ నాటియో వచ్చేసి ఎకరానికి 100 గ్రామ్స్ అయితే సరిపోతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరిచ్చే ఈ బెస్ట్ సపోర్ట్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మరొక మంచి టాపిక్తో కలుద్దాం. జై హింద్.